నమస్తే, మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూడి వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సో అన్న చెప్పండి, 14 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 సంబంధించిన నియామక పత్రాలు అందజేస్తారు, కానీ ఇటు నిరుద్యోగులు మాత్రం ప్లస్ సుప్రీంకోర్టు వరకు వెళ్తాం, సో ఈ నెల లోపల ఇది క్యాన్సిల్ చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఎవరికన్నా కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి వాళ్ళ యొక్క మాటలు చెప్పే స్వేచ్ఛ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాప్రభుత్వంలో ఉంది. కానీ 567 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలంగాణ పిల్లలే, తెలంగాణ బిడ్డలే. వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధ ఆవేదనతోటి ఎన్నో సంవత్సరాల తరబడి చదువుకొని ఈరోజు ఉద్యోగం సాధించి నియామక పత్రాలు రాక ఒకవైపు రాజకీయ నాయకులు దీన్ని రాజకీయ పరంగా విమర్శలు చేసి ఉద్యోగాలు కొనుక్కురని ఆరోపణలు చేస్తే వారి బాధ కూడా మన వారి ప్రెస్ మీట్లో చూడడం జరిగింది. అండ్ టీజీపీఎస్సీ యాజ్ పర్ ప్రొసీజర్ సిస్టమ్ ప్రకారంగా తన పని తాను చేస్తుంది. 100% ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వాళ్ళందరూ కూడా ఏదైతే ప్రభుత్వం తరఫున అదేవిధంగా పర్సనల్గా బల్మూరి వెంకట్గా వారికి కంగ్రాచులేట్ చేస్తున్నా. అండ్ ఇతర నిరుద్యోగులకు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ట్రాప్లో పడకండి. నెక్స్ట్ నోటిఫికేషన్ సీరియల్గా వస్తుంది. నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి మీరు ఉద్యోగాలు సాధించి మీ కుటుంబాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను మరొకసారి చెప్తున్న. విద్యార్థులు నోటిఫికేషన్స్ వస్తే సమయాన్ని వేస్ట్ చేయకండి. స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. కోర్టు నుంచి ఇంటర్వ్యూ ఆర్డర్ రాగానే ఆ నైట్ రిజల్ట్స్ ఇవ్వడం ఏంటి అండ్ ఇంత త్వరతగతిన సో కంప్లీట్గా నియామక పత్రాలు ఇవ్వడం ఏంటి అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. కోర్టు స్టే ఉంది కాబట్టి ఆపినరు. మళ్ళీ కోర్టు న్యాయస్థానం ఇంటర్వ్యూ ఆర్డర్ ఇచ్చినప్పుడు చేసుకోమని చెప్పినప్పుడు అయితే చేసుకుంటారు కదా. కోర్టు ఇంటర్వ్యూ ఆర్డరే అది కదా చేసుకోమని చెప్పి. చేసుకున్నప్పుడు టీజీపీఎస్సీ త్వరతగతిన ఆ బాధ్యతతోటి టీజీపీఎస్సీ పనిచేస్తే ఎందుకు బాధ్యతతోటి పనిచేస్తారు, ఎందుకు తొందరగా చేస్తారు అని చెప్పి కూడా ప్రశ్నిస్తే ఇది సరైన పద్ధతి కాదు. ఇవన్నీ కూడా మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. 10 ఏళ్లుగా వారు చేయలేంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేస్తుందని జీర్ణించుకోలేక ఈర్ష్యతోటి అసూయతోటి మాట్లాడుతున్న మాటలు. ఇంకా 13 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన అశోక్ సార్ సో నిన్న దీక్ష విరమించారు. సో ఏం చెప్తారు? విషయం ఎవరన్నా దీక్ష చేసినప్పుడు గతంలో బల్మూరి వెంకట్ పోరాటం చేస్తే నేను విద్యార్థి సంఘ అధ్యక్షునిగా విద్యార్థి నాయకునిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేసిన. నాకు రాజకీయాలపైన ఎటువంటి ఆలోచన లేదు. నేను కేవలం అది లెక్చరర్ చేస్తున్నానని చెప్పి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు వారు వెనుక ఎవరు ఉన్నారు, ఎవరు వెళ్ళి దీక్షని పరామర్శించారు, ఎవరు మాట్లాడారో మనం అన్నింటినీ గమనించినాం. ఈరోజు విద్యార్థులే ఆ దీక్ష గురించి ఏ రకంగా మాట్లాడుతున్నామో కూడా మనం వింటున్నాం. సో అటువంటి విషయాలపైన ప్రస్తావించడం కంటే సార్ నిజంగా విద్యార్థుల బాగు కోసం మంచి కోసం వారైనా చేసే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా వారు కాదు ఎవరు చేసినా కూడా ప్రభుత్వానికి అదేవిధంగా విద్యార్థులకు మధ్యలో సమన్వయకర్తగా బల్మూరి వెంకట్ ముందు ఉన్నాడు, ఇప్పుడు ఉంటాడు, రేపు కూడా ఉంటాడు. 100% ఏమన్నా ఉంటే ఆ సమస్యలు మా దృష్టికి తీసుకొని వస్తే తప్పనిసరిగా పరిష్కరించి తీరుతాం. సో ఫైనల్గా నిరుద్యోగులకి అంటే రేపు దసరా వస్తుంది, సో నిరుద్యోగులు నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అని అడుగుతా ఉన్నారు కాబట్టి సో ఎప్పుడు చెప్పబోతారు? గుడ్ న్యూస్ అతి త్వరలో ముఖ్యమంత్రి గారి నోటి మీదుగా కొత్త ఉద్యోగాలు ఏ రకంగా వస్తే ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ రిక్రూట్మెంట్ కానీ ఆర్టీసీ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ ఆల్రెడీ దానికి సంబంధించి ప్రకటనలు కూడా రావడం జరిగింది. అండ్ రెస్ట్ అవుట్ పెండింగ్ నోటిఫికేషన్స్ కూడా సీరియల్గా ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించి వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇది బల్మూరి వెంకట్ గారు చెప్తాను. సో త్వరలోనే రేవంత్ రెడ్డి నోటి మాటగా సో నిరుద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అనేది చెప్పబోతారు అని చెప్పి చెప్తాను. అండ్ అలాగే ఇది కోర్టు ఎంట్రీ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి చేసుకోండి అని ఇచ్చింది కాబట్టి మేము అన్ని కూడా చేస్తున్నాము అని చెప్పి కూడా బల్మూరి వెంకట్ చెప్తాను. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ INTV.